వింటాం. ఒసేయ్ సగం సగం తెలుసుకొని రాకే, నా దగ్గరికి రా మొత్తం చెప్తా. దా నా ఇన్‌స్టాకి రా, లేకపోతే నా ఎఫ్‌బీకి రా, లేకపోతే ఇదిగో నా లైవ్‌కి రా. ఏంటి మేమేంటో మొత్తం చూపిస్తాను. చెప్తాను మా హిస్టరీలన్నీ. అప్పుడు వాక్కో. ఇలా సగం సగం మాట్లాడితే మా పరువు పోతుంది. మా పరువు పోతుంది. మేమింతేనా అనిపిస్తుంది. మేమింతేనా అనిపిస్తుంది. మా గురించి చాలా ఉంది. నీకు తెలియాల్సింది చాలా ఉంది. అవన్నీ తెలుసుకొని మా మీద రోజు పాటలు పాడవా బేబీ. హ్మ్. ఎంతో కొంత ఇస్తాలే వామ్మో! నీకు. వద్దు. హ్మ్. హ్మ్. డోపమైన్ ఎవరో తెలీదనుకుంటున్నావా? డోపమైన్ నువ్వెవరివో? డోపమైన్ అంట డోపమైన్. డోపమైన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నాడు. ఇట్లా చెప్తాం అదర్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ డోపమైన్‌కి ఏం జరిగింది? డోపమైన్‌కి డోపమైన్ ఎన్ని తిట్టినారు? డోపమైన్ ఎందుకు పైన కింద మూసుకొని పరిగెత్తిందో అడుగు డోపమైన్‌ని. డీటెయిల్స్ రివీల్ చేస్తావా? డీటెయిల్స్ ఇన్‌స్టా ఐడీలు పెట్టు. రివీల్ చేయి ఇన్‌స్టా ఐడీలు. పబ్లిక్‌లో పెట్టేయి. నీకేమేమో తెలుసంటున్నావుగా. పెట్టు మరి చూద్దాం ఏం తెలుసో, ఎంతవరకు తెలుసో. ఒకవేళ నువ్వు పెట్టింది నిజం అయితే నేను చెప్తున్నా గదా! నేను సారీ చెప్తా. పక్కా సారీ ఏంటి? నువ్వు లైవ్ పెట్టుకో. లైవ్‌లో వచ్చి నేను నా ఫేస్ చూపించుకుంటా నీ కాళ్ళు పట్టుకుంటా. చెప్పు రివీల్ చెయి. నా ఫోటో రివీల్ చెయి చాలు. నా ఫోటో గూడా అవసరం లేదు. నా ఒరిజినల్ పేరేందో రివీల్ చెయి. నా ఒరిజినల్ పేరు, నా ఫోటో కమ్యూనిటీ పోస్ట్ చెయ్యి. నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటా. ఛాలెంజ్ ఇస్తున్నా ఇది నీకు. ఇంకెక్కువ నువ్వు చెయ్ మాట్లాడకు. మాట్లాడనంటే. చెయ్యని అక్క చూద్దాం అది నా హస్బెండ్ ఎవరో తెలుసా? నేనెవరినో తెలుసా? నా దానికన్నా స్టేటస్ కూడా ఏందో తెలుసా మేమేమన్నా. అంటున్నావుగా. అది చెయ్యని అక్క ఫస్ట్ అది చేస్తదా ఫస్ట్ అది గేట్ దాటి లోపలికి రమ్మనండి దాన్ని ఫస్ట్. దాన్ని బయట తన్ని పడేస్తారు దాని ఇంట్లో మళ్ళీ వెనక్కి. ఏమనుకుంటుంది అక్క అదసలు? ఊరికే వాగుతారు వచ్చి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అదే కాదు మా లైవ్ మా పెట్టుకుంటే. మా ఫామ్‌లో ఉండే ఒక సెక్యూరిటీ గార్డ్ సరిమానమే నీ లైఫు. మా ఫామ్‌లో ఉన్న మా సెక్యూరిటీ గార్డ్ లైఫ్ వాడికి సమానం నువ్వు. అర్థమైతుందా? నీలాంటి దాని కోసం పాకులాడే ఎన్ఆర్ఐలు ఉన్నారంటే వాళ్ళెంత దౌర్భాగ్యులో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది.